చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఉన్న లింకాంగ్ జిల్లాకు చెందిన ఓ గ్రామం తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు అమలు చేసిన నియమాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పుడు అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు. వివాహం కాకముందే కలిసి జీవిస్తే ఏటా 500 యువాన్లు అంటే సుమారు 6,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ప్రకటించారు. అలాగే పెళ్లికి ముందే గర్భం దాలిస్తే లేదా పెళ్లైన 10 నెలల్లోపే బిడ్డ పుడితే 3,000 యువాన్లు అంటే 38,000 రూపాయలు ఫైన్ తప్పదని నిబంధనలు రూపొందించారు. అలాగే ఇతర గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు అంటే సుమారు 19,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, మద్యం సేవనానికి కూడా శిక్షలు తీసుకొచ్చారు. దంపతుల మధ్య గొడవలు జరిగి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు, మద్యం సేవించి గొడవ చేస్తే 3,000 నుంచి 5,000 యువాన్ల వరకు జరిమానా విధిస్తామన్నారు. ఈ అన్ని నియమాలను వివరంగా గ్రామ కార్యాలయం ముందు బోర్డుపై ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. చట్ట విరుద్ధమైన నిబంధనలుగా భావిస్తూ ఆ బోర్డును తొలగించాలని ఆదేశించారు. గ్రామ పెద్దలు మాత్రం తమ నిర్ణయాల వెనుక ఉద్దేశం కుటుంబ విలువలను కాపాడటమేనని స్పష్టం చేశారు. అయితే వీటిని వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా పలువురు విమర్శిస్తున్నారు.